అందరికీ నమస్కారం అండి. ప్రతి వారం మనం విద్య ఉద్యోగ సమాచారాన్ని ఒకే వీడియోలో చెప్పేసుకుందాం. అంటే నేను డిఫరెంట్ టైమ్స్లో రోజుకి ఒక 2-3 రకాల సమాచారం చెప్పినా కూడా ఒకేసారి ఒకే చోట ఒకే వీడియోలో మొత్తం అంతా సమాచారం ఒక వారంలో వచ్చేస్తే బాగుంటుంది అని మీరు కూడా అడిగారు. లాస్ట్ వీక్ చేశాను. ఓకే, ఇంక అది సక్సెస్ అయినట్టే. ఎందుకంటే చాలామంది చూస్తున్నారు, చాలామంది కామెంట్స్ చేస్తున్నారు కాబట్టి. సో మరి అదే సమాచారాన్ని ఈ వారం ఈ వీడియో అంటే శని ఆదివారాల్లో నాకు ఎప్పుడు కాస్త ఖాళీ ఉంటే అప్పుడు పెట్టేస్తాను. దయచేసి ముందుగా అనౌన్స్ చేయట్లేదు, లైవ్ మాకు తెలియట్లేదు అనుకుంటారు కాబట్టి లైవ్ ఒక నోటిఫికేషన్ పెట్టేసి ఉంచుకోండి. నా లైవ్లు వచ్చినప్పుడల్లా కూడా మీకు మన నోటిఫికేషన్ తెలుస్తూ ఉంటుంది. జాయిన్ అయిపోండి. ఫేస్బుక్లో 3,66,000 అనుకుంటా ఈ రోజుకి. చాలా సంతోషం, హ్యాపీగా ఉంది. అంతమంది ఫాలో అవుతున్నారు, లక్షల మంది చూస్తున్నారు, కానీ ఇంకా 70% ఎందుకో ఫాలో అవ్వట్లేదు. వాళ్ళు కూడా అవుతారని అనుకుంటున్నాను. సో మరి విద్యా ఉద్యోగ సమాచారం మీద ప్రతి వారం ఒక లైవ్ సెషన్ పెట్టండి. అన్నీ కూడా ఒకే వీడియోలో కవర్ చేసేయండి అని చాలామంది అడిగారు. ఇక్కడ కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పండి దయచేసి. అంటే ఈ వీడియో ఎస్పెషల్లీ విద్యా ఉద్యోగ సమాచారం గురించి. రెండోది లైఫ్ స్టైల్ గురించి రేపు ఒక వీడియో ఇద్దాం అనుకుంటున్నాను. శనివారం దీనికి, ఆదివారం లైఫ్ స్టైల్కి కేటాయించుకుంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం అండి. సో ఇక డైరెక్ట్గా సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. 10th క్లాస్తో ఉద్యోగాలు వస్తున్నాయండి. అది కూడా గవర్నమెంట్ ఉద్యోగం, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం, రిజర్వ్ బ్యాంకులో ఉద్యోగం. మీరు విన్నది నిజమే. ఒక్కోసారి కొన్ని విషయాలు ఆశ్చర్యపోతూ ఉంటాం, మనకే నమ్మబుద్ధి కాదు. అలాంటిదే 572 ఉద్యోగాలు. ఆఫీస్ అటెండెంట్ అంటే అటెండర్ ఉద్యోగం. ముందే చెప్పేస్తున్నాం. అంటే ఫైల్స్ కాస్త అటు ఇటు అందించడం, ఆఫీసర్లకు సహాయం చేయడం, ఆఫీస్లో సహాయం చేయడం, ఒక్కోసారి టీలు అవి కూడా అందించాల్సి వస్తుంది. అయినా పర్వాలేదు అనుకునే వాళ్ళే అప్లై చేయండి, మిగిలిన వాళ్ళు వద్దు దయచేసి. కానీ జీతం 40,000 అండి. మరి ఇది కాస్త బాగా ఉంది. ఈ మధ్య అటెండర్ ఉద్యోగాలకు కూడా ఇంజనీరింగ్లు, పోస్ట్ గ్రాడ్యుయేషన్లు, పిహెచ్డి వాళ్ళు కూడా పోటీ పడిపోతున్నారని అడపదడప న్యూస్లో చూస్తున్నాం కదా. ఇక్కడ ఎవరి అవసరం వాళ్ళది. సో మరి ఈ అవకాశం అయితే ఇప్పుడు వచ్చేసింది. ఈ ఉద్యోగాలను మిస్ అవ్వద్దు, అప్లై చేయండి. ఇంకాస్త డీటెయిల్డ్గా కావాలంటే 3 minutes వీడియోస్ నేను ఇస్తున్నాను. ఇక్కడైతే మీకు పరిచయం చేసి వదిలేస్తాను. 10th క్లాసు 572 ఉద్యోగాలు ఉన్నాయి. 46,000 రూపాయల జీతం స్టార్టింగ్ నుంచే ఉంటుంది. లాస్ట్ డేట్ వచ్చి 4 ఫిబ్రవరి. గుర్తుంచుకోండి. టెస్ట్ పెడతారు ఇక్కడ. టెస్ట్ వగేరా అన్నీ ఉంటాయి. మెరిట్ తీస్తారు, తర్వాత ఇస్తారు. ఆ టెస్ట్ ఎలా రాయాలనేది కూడా మనం చెప్పుకుందాం. అక్కడ సాయం చేసేవాళ్ళు ఉన్నారు, మాక్ టెస్ట్లు ఇచ్చేవాళ్ళు చెప్పుకుందాం. ఇంకా ఓల్డ్ పేపర్స్, ప్రీవియస్ పేపర్లు, మోడల్ పేపర్లు అన్నీ నెట్లో దొరుకుతూ ఉంటాయి. అవి ఒకసారి మళ్ళీ చూసుకొని. 10th క్లాస్ అయిపోయింది. రిజర్వ్ బ్యాంకులో అటెండర్ పోస్ట్ అయినా పర్వాలేదు అనుకునే వాళ్ళు అప్లై చేయండి. ముందు వీడియో చూసే ముందు ఒక్క మైండ్ సెట్తో ఉండండి దయచేసి. లాస్ట్ ఇయర్ పోయింది, దరిద్రం పోయింది, వదిలేయండి. అంటే నాకు రాదు, నా వల్ల కాదు, వాడెవరికో వచ్చేస్తుంది, రికమెండేషన్ చేస్తున్నారు, డబ్బులు కడుతున్నారు, వాడికే తెలివితేటలు ఉన్నాయి, నాకు లేవు, ఇలాంటివి చాలా పెట్టుకుంటున్నారండి. మెంటల్ బ్లాక్స్. ఇవేవి పెట్టుకోవద్దు. మేము కూడా మీలాగే అంటే ఆ రకమైన దరిద్రపు మెంటల్ బ్లాక్ పెట్టుకొని నష్టపోయిన వాళ్ళం. దాంట్లోంచి బయటకు వచ్చేసి ఇదిగో ఈరోజు హ్యాపీగా ఉన్నాం కదా, ఉద్యోగాలు కొట్టాం కదా. ఆ అనుభవంతోనే, ఎంతోమందికి ట్రైనింగ్ ఇచ్చిన అనుభవంతోనే, ఎంతోమందికి ఉద్యోగాలు ఉచితంగా తెప్పించిన అనుభవంతోనే నేను ఇంత అథెంటిక్గా చెప్పగలుగుతున్నాను. మరి తెలుగు రాష్ట్రాల్లో మనకంటే అథెంటిక్గా ఉద్యోగ సమాచారం ఎవరైనా ఇస్తున్నారా? ఐ మీన్ జెన్యూన్ సోర్సెస్. ఆ యూట్యూబ్లో చూశాను కొన్ని ఛానల్స్ ఉన్న ఉద్యోగాలు, లేని ఉద్యోగాలు, పిచ్చివి ఏవేవో పెడుతూ ఉంటారండి. అవి దయచేసి నమ్మద్దు, మోసపోవద్దు. ఇది ఒకటి. రెండోది, ఈ నెల బుక్ చేసుకోండి, టికెట్స్ బుక్ చేసుకోండి అని ఆల్రెడీ పోస్ట్ చేశాను వీడియో. ఎక్కడికి? కలకత్తాలో బ్యారక్పూర్లో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ ఉంటుందండి. హాయ్ అండి శ్రావణి గారు, మెసాటి ఎంఈఎస్ గారు. వాయిస్ లోగా ఉంది అంటున్నారు. అందరికీ లోగా ఉందా? కాస్త ఒకసారి చెక్ చేసి చెప్పండి. నేనైతే గట్టిగానే మాట్లాడుతున్నాను. మరి ఇదిగో నాయిస్ క్యాన్సిలింగ్ కూడా ఉంది, చూడండి ఒక్కసారి. సో మరి కలకత్తా బుక్ చేసుకోండి. ఎవరంటే డిగ్రీ అయిపోయిన వాళ్ళు, BA, BCom, BBA ఇలాంటి వాళ్ళు, ఇంజనీరింగ్ కోర్ బ్రాంచెస్, డిప్లొమా కోర్ బ్రాంచెస్కి డైరెక్ట్గా వాకిన్ ఉందండి. వాకిన్ డైరెక్ట్గా 28, 29, 30 కలకత్తాలో బ్యారక్పూర్లో ఉంది. ఆ అడ్రస్ వగేరా ఇవన్నీ కూడా నేను ఇచ్చేసాను. సో మరి BE, BTech, BSc వీళ్ళందరికీ అవకాశం ఉంది. 62 పోస్టులు ఉన్నాయి. డైరెక్ట్ వాకినే, ఎగ్జామ్ లేదు, గుర్తుంచుకోండి. సో ఎగ్జామ్ లేదు కాబట్టి మరి మంచి అవకాశం. ఆ రోజుల్లో డైరెక్ట్గా మీరు వెళ్ళిపోవచ్చు. ఒకటి. రెండోది, ఎగ్జిమ్ బ్యాంక్ అని ఈరోజు త్వరలో ఇస్తానండి, ఇంకా ఇవ్వలేదు అనుకుంటా. ఎగ్జిమ్ బ్యాంక్ అనేది ఒకటి ఉంది. అంటే ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్కి ఒక బ్యాంక్ ఉంటుందండి భారతదేశంలో. వీళ్ళు డీల్ చేస్తూ ఉంటారు. ఇక్కడ కూడా ఉద్యోగాలు ఉన్నాయి.
ఎగ్జిమ్ బ్యాంకులో చాలా మంచి ఉద్యోగాలండి. ఈ ట్రైనింగ్ పీరియడ్ అయిపోయాక డిప్యూటీ మేనేజర్ ర్యాంక్ ఇస్తారు. ఎక్కడంటే ఫైనాన్షియల్ సెక్టార్లో ఉన్న వాళ్ళకి. హాయ్ అండి, అందరికీ హాయ్. లైవ్లోకి వస్తుంది అందరికీ హాయ్. మీ కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పండి. ఉద్యోగ సమాచారం గురించి మీరు కొంతమంది దాచేసుకుంటున్నారు, చాలా అన్యాయం ఇది. నేను చెప్పిన న్యూస్ వాడుకున్నారు, స్కాలర్షిప్ తెప్పించుకున్నారు, అప్రెంటిస్ తెప్పించుకున్నారు, కొంతమంది ఉద్యోగాలు తెప్పించుకున్నారు. అయినా కానీ ఇక్కడ పోస్ట్ చేయడానికి మనసు పట్టలేదు. దయచేసి పోస్ట్ చేయండి, కామెంట్లో పోస్ట్ చేయండి. లైవ్లోకి రాని వాళ్ళు తర్వాత అయినా పోస్ట్ చేయండి. ఎందుకంటే ఎంతోమందికి ఈ విషయాలు తెలియట్లా. తెలుగు వాళ్ళం వెనకబడిపోతున్నామని నా ఉద్దేశం. సో మళ్ళీ ఎగ్జిమ్ బ్యాంక్ దగ్గరికి వస్తున్నాను. ఈ ఎగ్జిమ్ బ్యాంకులో మేనేజ్మెంట్ ట్రైనింగ్, ఎంబీఏ ఫైనాన్స్ చేసిన వాళ్ళు, ఫారిన్ ట్రేడ్ చేసిన వాళ్ళు ఇలా ఉంటారు కదండి, వాళ్ళకి అవకాశం ఉంది. సిఏ ఐసీడబ్ల్యూ అయితే సూపర్ అన్నట్టు వాళ్ళకి అవకాశం ఉంది. పీజీ డిప్లొమా ఎలాంటి కోర్సులు ఉన్నాయి వాటికి కూడా 18 లక్షల ప్యాకేజీ అండి, గుర్తుంచుకోండి, 18 లక్షలు. కార్పొరేట్ కంపెనీలు కూడా ఆ ప్యాకేజీలు ఇవ్వట్లేదు, అసలు ఉద్యోగాలే లేవు కదండి. మరి ఎందుకు వదులుకోవడం? 1 సంవత్సరం ట్రైనింగ్ ఉంటుంది, 65,000 ఇస్తారు నెలకి ట్రైనింగ్ పీరియడ్. తర్వాత వాళ్ళు 1 సంవత్సరం బాండ్ అడుగుతారు, అది గుర్తుంచుకోండి. బాండ్ అయితే ఇవ్వాల్సి వస్తుంది, ఇది గుర్తుంచుకోండి. తర్వాత ఇంకా ఫ్రెష్ న్యూస్ ఇంకా ఇది పోస్ట్ చేయలేదు. పోస్ట్ చేయనివి, పోస్ట్ చేసినవి కూడా చెప్తానండి. సీడాక్ బెంగళూరులో ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టులు పడినాయి, 60 పోస్టులు. సీడాక్ బెంగళూరు. సీడాక్ అంటే అర్థం ఎందుకంటే సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్. భారతదేశంలో కంప్యూటర్ రంగం డెవలప్ అవ్వడానికి వీళ్ళే మాతృక. ఒకప్పుడు గవర్నమెంట్ ఆర్గనైజేషన్, వీళ్ళు తీసుకుంటూ ఉంటారండి. సో ప్రాజెక్ట్ ఇంజనీర్, డిఫరెంట్ ప్రాజెక్టులు వీళ్ళు లీడ్ చేస్తుంటారు. కొంతమంది వాట్సాప్ నెంబర్ అడుగుతున్నారు, దయచేసి మెసెంజర్లోకి వచ్చేయండి. మెసెంజర్లోకి వచ్చి పెట్టండి, నేను కనెక్ట్ అవుతాను, మీకు మెసేజ్ చేస్తాను. కొద్దిగా వాట్సాప్ నెంబరు మెయింటైన్ చేసే అంత ఖాళీ నాకు లేదు. అంటే నాకు మామూలు టైమే చాలా బిజీ. రెగ్యులర్గా మీరేమో బాధపడతారు, అందుకోసం మెసెంజర్కి వచ్చేయండి. ఇన్స్టాగ్రామ్ అయితే అక్కడికి వచ్చేసేయండి. సో మరి ఈ ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టులు అయితే ఇప్పుడు పడినాయి. బీఈ, బీటెక్, ఎంటెక్ వాళ్ళకి పడినాయి. ఇది కూడా వాకినే, గుర్తుంచుకోండి. వాకిన్, ప్యూర్లీ వాకిన్. గూగుల్లోకి వెళ్ళి సీడాక్ బెంగళూరు ప్రాజెక్ట్ ఇంజనీర్ అని కొట్టండి. లేకపోతే ఇదిగో నేను మొత్తం డీటెయిల్స్ అన్ని నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. మరి ఇది కూడా గుర్తుంచుకోండి, రిజిస్ట్రేషన్ చేసేసుకున్నాక వాళ్ళు వాకిన్ పిలుస్తారు. మరి రిజిస్ట్రేషన్ 31 జనవరి. టైం పెద్దగా లేదు కాబట్టి ఇమ్మీడియట్గా అప్లై చేసేసుకోండి, లేట్ చేయొద్దు. సో 10th క్లాస్ వాళ్ళ దగ్గర నుంచి ఇంజనీరింగ్ వాళ్ళ వరకు చెప్పేశాను కదా. నెక్స్ట్ వచ్చి ఐటీఐ, 12వ తరగతి, ఇంటర్మీడియట్, డిప్లొమా, గ్రాడ్యుయేట్ వాళ్ళకి అప్రెంటిస్ వేకెన్సీస్ ఉన్నాయి. మీరు చేసుకున్నారా? మళ్ళీ గుర్తు చేస్తున్నానండి, ఇంతకుముందు చాలా కాలం అయిపోయింది, నెల అయిపోయింది. ఐఓసిఎల్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, ఐఓసిఎల్ వాళ్ళు అప్రెంటిస్ ఇస్తున్నారు. ఎగ్జామ్ లేదు దీనికి కూడా. చూడండి వరుస పెట్టి అన్ని బంపర్ ఆఫర్లు అనుకుంటా, ఎగ్జామ్ ఉండట్లేదు దీనికి కూడా అప్లై చేసేసుకోండి. అంటే నా ఉద్దేశం ఏంటంటే జాబ్ కోసమే వెయిట్ చేసి జాబ్ వస్తేనే వెళ్తాను అనేది వదిలేయండి. ఉద్యోగం ఇచ్చేవాళ్ళు ఏం చూస్తున్నారంటే ఆ అబ్బాయికి కనీసం స్కిల్ ఉందా, ఆ అమ్మాయికి ఆ క్వాలిటీస్ ఉన్నాయా అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఎక్కడో చోట 1 సంవత్సరం 6 నెలలు పని చేయాలి. కాలేజీల్లోనేమో సరిగ్గా ఇంటర్న్షిప్ చేయట్లేదు, ఇప్పుడైనా చేయండి. సో ఐఓసిఎల్ జీతం తక్కువైనా కానీ 1 సంవత్సరం మీకు అప్రెంటిస్ ఇస్తుంది కాబట్టి అందరికీ, ఏది చెప్పాను కదా, ఐటీఐ వాళ్ళకి, ఇంటర్ వాళ్ళకి, 10th డిప్లొమా వాళ్ళకి అవకాశం ఉంది కాబట్టి దయచేసి అప్లై చేసుకోండి. 31 లాస్ట్ డేటు. మీరు కొద్దిగా వెనక్కి వెళితే ఇప్పుడు నేను చెప్తున్న ప్రతిదీ వీడియోలు ఉన్నాయి, కింద డిస్క్రిప్షన్ ఉంది, అక్కడ డీటెయిల్డ్గా మొత్తం అన్ని వివరాలు ఇచ్చేసాను. మరి ఇవన్నీ కూడా చేసుకోండి, మిస్ అవ్వద్దు దయచేసి. ఇంక తర్వాత వచ్చి 1 by 1 వస్తున్నానండి. యూకో బ్యాంక్, ఇది మిస్ అయ్యాము. ఇది యాక్చువల్గా ఇంతవరకు చెప్పలేదు, నేను త్వరలో పోస్ట్ చేస్తాను. దీన్ని ఫిబ్రవరి 2 దాకా టైం అయితే ఉంది. యూకో బ్యాంకులో స్పెషలిస్ట్ ఆఫీసర్లు, ఎస్ఓలు అంటారండి. ఇక్కడ కూడా మంచి నోటిఫికేషన్. ఇది చాలా డిగ్రీ వాళ్ళకి, సిఏ వాళ్ళకి, ఇంజనీరింగ్ వాళ్ళకి, బీటెక్ అంటే స్పెషలిస్ట్ వాళ్ళు, ఐటీ వాళ్ళు కూడా కావాలి, గుర్తుంచుకోండి. చార్టెడ్ అకౌంట్స్ అంటే ఫైనాన్స్ వాళ్ళు కావాలి, అగ్రికల్చర్, హార్టికల్చర్ వాళ్ళు కావాలి. కాబట్టి 1, 2 కాదు, 173 పోస్టులు ఉన్నాయి. చూసుకోండి, 173 పోస్టులు ఉన్నాయి. డీటెయిల్డ్ వీడియో, డీటెయిల్డ్ నోటిఫికేషన్ ఇస్తాను, రెడీగా ఉండండి. 48,000 వరకు జీతం స్టార్ట్ అవుతుంది, ₹1,00,000 వరకు ఉంటుందండి. ఫిబ్రవరి 2 లాస్ట్ డేట్ ఇచ్చారు. సో మరి దీనికి కూడా రెడీగా ఉండండి. తర్వాత వచ్చి ఆల్రెడీ ఎన్సీఆర్టీలో రిక్రూట్మెంట్లు ఉన్నాయి, మీరు చేసుకున్నారా అని అడిగామండి. ఇంతకుముందు పోస్ట్ చేశాను నేను. ఎన్సీఆర్టీ ఓకేనండి. ఈ ఎన్సీఆర్టీ అనేది చాలా ఫేమస్ సంస్థ, మీకు తెలుసు, ఎడ్యుకేషన్ రంగంలో కృషి చేస్తూ ఉంటారు కదండి. సో వీళ్ళు అటు 10th, ఇంటర్, డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ ఇలా అందరికీ ఉన్నాయి ఇక్కడ అవకాశాలు. అంటే టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా ఉన్నాయి. ల్యాబుల్లో ల్యాబ్ అసిస్టెంట్, అటెండర్ పోస్ట్ అన్నాను చూడండి. ఇలాంటివన్నీ 173 పైన పోస్టులు ఉన్నాయి.
30 దాకా పొడిగించారు. ఈ జనవరి 30 దాకా మళ్ళీ పొడిగించారు కాబట్టి ఒకవేళ ఎవరైనా ఒకళ్ళిద్దరు అప్లై చేసుకొని వాళ్ళు ఉంటే దయచేసి దీనికి కూడా అప్లై చేసుకోండి. కొద్దిగా బ్యాక్ వెళితే మీకు ఈ వీడియో కూడా ఉంది, అది కూడా చూసుకోండి. అలాగే 10th అండ్ ఐటీఐ పాస్ అయిన వాళ్ళకి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అని ఒకటి ఉంది. అది సిఎస్ఐఆర్లో ఎన్ఎంఎల్ ఎంటీఎస్ రిక్రూట్మెంట్ చెప్పాను, ఒకసారి చూసుకోండి బ్యాక్ వెళ్ళి. ఇక్కడ పోస్టులు ఐటీఐలో ట్రేడ్ పాస్ అయిన వాళ్ళు ఉంటారు కదండి, వీళ్ళకి 36,000 జీతం ఇచ్చారు. 6th ఫిబ్రవరి లాస్ట్ డేట్ అండి, 6th ఫిబ్రవరి లాస్ట్ డేట్. సో మరి ఇవి ఈ వారానికి సంబంధించినవి. ఇంకా ఏమైనా ఒకటి అలా మిస్ అయినాయేమో చూస్తాను, అవి కూడా చెప్తానండి. రీసెంట్గా పొద్దున్న ఒక రీల్ పోస్ట్ చేశాను చూడండి. ఎడ్యుకేషన్ కౌన్సిలర్స్ అంటే ఎడ్యుకేషన్ కెరీర్ కౌన్సిలింగ్ ఇస్తారు, సైకలాజికల్ కౌన్సిలింగ్, మెంటల్ హెల్త్ కౌన్సిలింగ్ కూడా ఇస్తారు. మీలో నర్సింగ్ చదివిన వాళ్ళు, సైకాలజీ చదివిన వాళ్ళు, ఇంకా చాలామంది ఉంటారు సోషల్ వర్క్ చేసిన వాళ్ళు. ఇలాగ కౌన్సిలర్ రిలేటెడ్ కోర్సులు అంటాం, అది డిగ్రీ కానీ పీజీ కానీ. 424 పోస్టులు ఆంధ్ర రాష్ట్రంలోనే చేసుకోవచ్చు. చక్కగా కౌన్సిలర్గా పనిచేసుకుంటూ నెలకు 30,000. కాకపోతే ప్యూర్లీ కాంట్రాక్ట్ బేసిస్ జాబ్ అండి, ప్యూర్లీ కాంట్రాక్ట్ బేసిస్. సో మరి దీన్ని మిస్ అవ్వద్దు దయచేసి ఎవరు కూడా. ఈ క్వాలిఫికేషన్ ఉన్నారు. చాలామంది మనకి క్వాలిఫికేషన్ లేదు కదా అని చెప్పి వదిలేస్తున్నారండి, అది స్వార్థం. ఒక లైక్ ఇస్తే ఆ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి వెళుతుందండి. నా ఫోన్ నెంబర్ అడుగుతున్నారు, దయచేసి మెసెంజర్లోకి వచ్చేయండి అంటే ఫోన్స్ అటెండ్ చేయడానికి అటెండెంట్ ఇంకా ఎవరిని పెట్టుకున్నప్పుడు నేను త్వరలోనే ఇస్తాను. ఫోన్ నెంబర్ ఇచ్చి మిమ్మల్ని అందరినీ కూడా ఒక గ్రూప్లో జాయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళంతా ఉంటారు ఆ గ్రూప్లో. చక్కగా లేదు ఇంకో గ్రూప్ అనుకున్న వాళ్ళు మీ ఇష్టం. సో మరి ఈ ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ అనే వాళ్ళు ఇప్పుడు ఇదిగో ఈ కౌన్సిలర్స్ని తీసుకుంటున్నారు ఆంధ్ర రాష్ట్రంలోనే. ఇక్కడ కూడా ఎగ్జామ్ లేదు, మళ్ళీ ఆఫర్ వచ్చింది. ఎగ్జామ్ లేదు, డైరెక్ట్ ఇంటర్వ్యూనే. ఇంటర్వ్యూ పెట్టి తీసేసుకుంటారు. కాబట్టి దయచేసి అంటే నేను సైకాలజీ చదవలేదు, నేను సోషియాలజీ చదవలేదు, నర్సింగ్ చదవలేదు అనుకోకుండా ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్. తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈ సమాచారం లేక ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి నేను ఈ సమాచారం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. సో దయచేసి మీరు ఎంత వీలైతే అంత షేర్ చేయండి. అలాగే ఇంకా మిగిలినవి ఏమున్నాయనేది 1 by 1 చూద్దామండి. నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ అప్రెంటిస్ డ్రైవ్ ఇచ్చింది. అది కూడా నిన్న నేను వీడియో పోస్ట్ చేశాను, చాలామంది చూస్తున్నారు. ఇంజనీరింగ్ వాళ్ళకి, డిప్లొమా వాళ్ళకి కూడా అవకాశం ఉంది. నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంస్థ. ఇది కూడా వదిలిపెట్టొద్దు, అప్లై చేసేసుకోండి. ఇక్కడ చాలా ఇస్తున్నానండి నేను. మీరు ఏమనుకుంటారంటే నెలకు ఒకటి అప్లై చేస్తే చాలదా, 6 నెలలకు ఒకటి చేస్తే చాలదా అనుకుంటారు. చాలదండి, ఏంటంటే అని అప్లై చేసేయండి. 100-200 ఫీజు ఉంటుంది, ఒక్కోసారి 500 ఉన్నా కానీ ఆలోచించొద్దు, అప్లై చేసేయండి. ఇంకా తర్వాత వచ్చి జాబ్ నోటిఫికేషన్ కాదు కానీ ఇది ఎడ్యుకేషన్ నోటిఫికేషన్, CUET. చాలా ఇంపార్టెంట్ అండి. మన వాళ్ళు ఎంతసేపు కూడా మెడిసిన్కి పంపించేద్దామా, లేకపోతే ఇంజనీరింగ్గా, లేకపోతే IIT, ఈ రెండే ఆలోచిస్తారు. ఇవి ఏవి కాకుండా కూడా గొప్పవాళ్ళు అవ్వచ్చు మామూలు డిగ్రీ చదివి, అది కూడా మంచి ఇన్స్టిట్యూట్స్లో. అంటే మీకు అర్థమైందా, సెంట్రల్ యూనివర్సిటీలు, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ గురించి తెలుసా మీకు, ఎంత గొప్ప వాళ్ళని అందించిందో ఢిల్లీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ. ఇవే కాదండి, ప్రైవేట్ యూనివర్సిటీలు, డీమ్డ్ యూనివర్సిటీలు, అలాగా మంచి యూనివర్సిటీలు కూడా ఈ CEUTలో, అంటే CEUT అనేది ఒక ఎగ్జామ్ అండి. ఈ ఎగ్జామ్లో చక్కగా క్రాక్ చేస్తే కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ అంటారు. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత, అంటే ఇప్పుడు సెకండ్ ఇయర్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో ఇది రాయించండి. ఒక 1000 రూపాయలు ఫీజు పెట్టాడు కదా అని చెప్పి చాలామంది ఆలోచిస్తారు. వద్దు, రాయించండి. మీ వాడు ఆర్ట్స్ ఇంట్రెస్ట్ ఉంటే ఆర్ట్స్, కామర్స్ ఉంటే కామర్స్, సైన్స్ ఉంటే సైన్స్, ఇలాగ రాయించండి. ఆ పేపర్లే ఉంటాయి, ఆ పేపరే రాస్తాడు. వచ్చిన ర్యాంక్ని బేస్ చేసుకొని దేశంలో 46 పైన సెంట్రల్ యూనివర్సిటీలు ఉన్నాయి. ఇంకా కొత్తగా ట్రైబల్ యూనివర్సిటీలు ఇవి కూడా ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. కొన్ని యూనివర్సిటీలు అయితే చాలా తక్కువ ర్యాంక్ వచ్చినా కానీ సీట్ వచ్చేస్తుందండి. సో మరి ఎట్టి పరిస్థితుల్లోనూ నా సలహా ఏంటంటే, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్న తల్లిదండ్రులు గుర్తుంచుకోండి. మీ పిల్లాడికి తెలిసి ఉండొచ్చు, తెలియకపోవచ్చు, చాలా రాయిస్తారు. ఇప్పుడు కొత్తగా దీనికోసం ప్రిపరేషన్ అవ్వద్దు. అదే ఇంటర్ సిలబస్ ఉంటుంది, అదే ఎగ్జామ్ చక్కగా రాసి వస్తాడు. ఆ టైంకి మంచి సీట్ వస్తే 5 సంవత్సరాలు ఒకే చోట చదువుకోవచ్చు. ఇంటిగ్రేటెడ్ కోర్సు, ఫీజులు చాలా తక్కువ ఉంటాయండి. బయట సంవత్సరానికి 4-5 లక్షల ఫీజులు కడుతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు యావరేజ్గా. ఇంకా ఎక్కువే ఉండాలండి కొన్ని చోట్ల అయితే. బ్యాంకుల్లో లోన్లు తెచ్చుకొని అప్పులు చేసి నానా బాధలు పడుతున్నారు. ఇక్కడ అంత కష్టపడక్కర్లేదు. అక్కడితో పోల్చుకుంటే 90% ఫీజు కూడా తగ్గిపోతుందండి. సో NTA వాళ్ళు, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళు ఎగ్జామ్ పెడుతున్నారు.
రాయించండి. ర్యాంకు ఖచ్చితంగా వస్తుందని నేను నమ్ముతాను. ఇంకా అక్కడ అన్ని బీఏలో చేసి జాయిన్ అయ్యి జర్నలిజం, లా లాంటివి చేసి అద్భుతంగా స్థిరపడి ఇంజనీర్ కంటే 10 రెట్లు, ఐఐటిఎన్ కంటే 10 రెట్లు సంపాదిస్తున్న వాళ్ళు నాకు తెలుసండి. అలాగే సైన్స్ గ్రూపులు తీసుకొని మంచి సైంటిస్టులు అయిన వాళ్ళు మీకు త్వరలోనే పరిచయం చేస్తా ఒక కుర్రాడిని. సైంటిస్ట్, ఇస్రోలో సైంటిస్ట్ అయ్యారు. ఇంకా బయట కూడా గొప్ప గొప్ప సైంటిస్టులు అయిన వాళ్ళు నాకు తెలుసండి. అలాగే మేనేజ్మెంట్ బీబీఏ ఉన్నాయి కదండి, బీబీఎంలు తీసుకొని మంచి బిజినెస్ మేనేజ్మెంట్ చేసిన వాళ్ళు కూడా నాకు తెలుసండి. సో మరి ఇది సియూటీ ఎగ్జామ్ ఇంటర్మీడియట్ వాళ్ళకి షేర్ చేయండి. అంటే మళ్ళీ మొదటికి వచ్చేస్తున్నాం, మా పిల్లలు ఇంటర్ కాదు, నేను ఇంటర్ కాదు. ఒక లైక్ ఇవ్వండి దయచేసి. ఆ తల్లిదండ్రులు వాడుకుంటారండి, అంతకుమించి ఏం లేదు. సో దయచేసి మరి ఇది కూడా, ఈ ఎగ్జామ్ కూడా మీరు మిస్ చేసుకోవద్దు, వాడుకోండి. ఇంకా తర్వాత వచ్చి ఇదే ఈడీసీఏఎల్లో ఇందాక చెప్పుకున్నాను కదా, ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ ఇండియా అని చెప్పి గ్రాడ్యుయేట్స్కి చక్కగా ఇంటర్న్షిప్ కూడా ఆఫర్ చేస్తుంది. అది కూడా అవకాశం ఉంది, ఆ అవకాశం కూడా వదులుకోవద్దు, వాడుకోండి. ఈడీసీఐఎల్ గ్రాడ్యుయేట్ ఇంటర్న్షిప్ అని కొట్టండి. బ్యాక్కి వెళ్ళి మీరు ఒకసారి నా వీడియోస్ చూస్తే మీకు అర్థమైపోతుంది. ఏవి నేను రెగ్యులర్గా పోస్ట్ చేస్తున్నాను కదండి, అవి చూడండి 1-2 సార్లు. ఇంకొకటి వచ్చి ఈ సియూటీ లాగే ఇంకొక ఎగ్జామ్ ఏం కాదులేండి, చాలా చిన్నది. ఇది గురుకుల పాఠశాలల మీద మీకు ఎలాంటి అభిప్రాయం ఉంది? ఆంధ్ర రాష్ట్రంలో ఆల్మోస్ట్ 170 పైన గురుకుల పాఠశాలలు ఉన్నాయి. ఇందులో బాలికలే ఎక్కువ, బాలుల కంటే కూడా. కానీ కొంతమంది కామెంట్స్లో నేను చూశాను, గర్ల్స్ హాస్టల్స్ భలే ఉన్నాయండి, మంచి ఫుడ్, మంచి సెక్యూరిటీ, మంచి ఎడ్యుకేషన్ ఇస్తున్నారు. పేద తల్లిదండ్రులు, పేద పిల్లలండి, అబ్బాయి ఇంకేంటి హై స్కూల్లో తప్పించి ఇంకెక్కడ జాయిన్ చేయలేను, నాకు ఆ స్తోమత లేదనేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఎడ్యుకేషన్కి ఇంపార్టెన్స్ తక్కువ ఇచ్చే తల్లిదండ్రులు కూడా చాలామంది ఉన్నారు, సరైన అవగాహన లేక. దయచేసి వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. ఏది పిల్లాన్ని ఇక్కడ జాయిన్ చేస్తే ఆ గురుకుల పాఠశాలలు అన్నీ వాళ్ళే, బట్టల దగ్గర నుంచి అన్నీ వాళ్ళే ఇచ్చి, వాళ్ళే చదువు చెప్పి బయటకు పంపిస్తారు. ఏది ఇంటర్మీడియట్ తర్వాత, అది కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్. సో మరి నోటిఫికేషన్ వచ్చేసిందండి, గురుకుల పాఠశాలకు నోటిఫికేషన్ వచ్చేసింది. కాకపోతే 2 తరగతుల్లోనే తీసుకుంటారు, గుర్తుంచుకోండి. 1 5వ తరగతిలోకి తీసుకుంటారు, 2 ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలోకి తీసుకుంటారు. అంటే ఇప్పుడు 4వ తరగతి చదివేవాళ్ళు, 10th క్లాస్ చదివేవాళ్ళు, వీళ్ళిద్దరికీ అవకాశం ఉంది. ఫిబ్రవరి 19 దాకా అవకాశం ఉంది. అప్లికేషన్ విండో ఓపెన్ అయిపోయింది. అందరూ చక్కగా అప్లై చేసేసుకుంటున్నారు. మీదే లేట్, మీరు ఇంకా అప్లై చేసుకోలేదు. కామెంట్లో చెప్పండి దయచేసి, ఈ పాఠశాలల గురించి మాకు తెలుసు, మా పిల్లలు చదివారు, బాగా చదివారు, ఏదైనా లోపాలున్నా చెప్పచ్చు, పర్లేదు. ఇగో పలానా స్కూల్లో పలానా రకమైన ఇబ్బందిని ఫేస్ చేసామన్నా కూడా మనం గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి ఆ లోపాన్ని సరిచేయించగలమండి, ఆ సరిచేయించే పరిస్థితిలో ఉన్నాము. సో మనం ఎడ్యుకేషన్తో పాటు లైఫ్ స్టైల్ అండ్ రెగ్యులర్ ఇష్యూస్ కొన్ని చెప్పుకుంటున్నాం. రైతులకు సంబంధించిన పట్టాదారు పాస్ పుస్తకాలు ఎలా పొందాలి, ఫ్రీగా ఎలా పొందాలి, తప్పులు వస్తే ఏంటి, అలాగే లైఫ్ స్టైల్ ఇష్యూస్ చెప్పుకుంటున్నాం. హెల్త్, ముఖ్యంగా హెల్త్, ఫిట్నెస్ విషయాలు కూడా చెప్పుకుంటున్నాం కదా. అంటే ఏమేమి తినాలి, ఎలా తినాలి, ఎక్కడ పొరపాటు చేస్తున్నాం అనేది అది కూడా. అలాగే రైతులకి హెల్ప్ చేసేవి కూడా చెప్పుకుంటున్నాం కదా. ఇవన్నీ రేపు చెప్తానండి. అంటే ఒకరోజు పూర్తిగా ఎడ్యుకేషన్ చెప్తూ, ఎడ్యుకేషన్, కెరీరు, గైడెన్స్ వగేరా చెప్తూ ఇంకో చెప్పుకున్నాం. ఇంకొకటి ఈ వారం నేను ఇచ్చిన ఇంకొక న్యూస్ ఏంటంటే, హైదరాబాద్ ఐఐటీలో ఫైర్ సేఫ్టీ ఆఫీసర్ పడింది. అంటే ఫైర్ సేఫ్టీ కోర్సులు ఉన్నాయి, చేసిన వాళ్ళు ఉన్నారు. మామూలు గవర్నమెంట్ ఐటీఐలో కూడా ఇస్తున్నారు. ఆ మధ్య చెప్పాను, విశాఖపట్నంలో ఒక ఐటీఐ ఉంది, బ్రహ్మాండమైన కోర్స్ అది పూర్తి చేస్తే మామూలుగా ఉండదు, ఉద్యోగాలు వచ్చేస్తాయి అని చెప్పాను కదండి. ఇదిగో వచ్చేసింది. సో మరి డైరెక్ట్ ఇంటర్వ్యూ, హైదరాబాద్ ఐఐటీలో ఫైర్ సేఫ్టీ ఆఫీసర్ డైరెక్ట్ ఇంటర్వ్యూ ఉంది. వెళ్ళిపోవడం, అటెండ్ అవ్వడం, కొట్టేయడమే, అంతే, ఇంకేం లేదు. లేదండి నాకు ఇంట్రెస్ట్ ఉంది కానీ మీరు కామెంట్లో చెప్పండి. ఈ డిగ్రీ, మంచి డిగ్రీ ఎక్కడ దొరుకుద్ది, ఎక్కడ చదివితే క్యాంపస్ ప్లేస్మెంట్స్ వస్తున్నాయి ఏంటి అనేవాళ్ళు కూడా ఓకే చెప్పండి. వాళ్ళకు కూడా సమాచారం ఇవ్వడానికి పూర్తి వీడియో ఇవ్వడానికి ట్రై చేస్తాను. అయితే జనవరి 27 ఈ ఇంటర్వ్యూ ఐఐటి హైదరాబాద్ రీల్ పోస్ట్ చేశాను, సమాచారం ఇచ్చేసాము. మరొకసారి చూసుకోండి. ఇక నేను పోస్ట్ చేసే క్రమంలో ఒక మంచి ఇన్స్పిరేషన్ వీడియోస్ కూడా చేస్తున్నానండి. మనల్ని బాగా ఇన్స్పైర్ చేసేవాళ్ళు కొంతమంది తగులుతూ ఉంటారు ఆ వారం వార్తల్లో. అలాంటివి నికేష్ అరోరా, మీలో ఎంతమంది చూశారు నికేష్ అరోరా వీడియో? నికేష్ అరోరా గురించి ఎంతమందికి తెలుసు? మోస్ట్ సక్సెస్ఫుల్ పీపుల్ ఎవరు ఇండియా నుంచి అనగానే మీకు ఎవరు? సుందర్ పిచాయ్, సత్యనాథెళ్ళ, ఇంకొకళ్ళిద్దరు వేరే వాళ్ళు, వీళ్ళే కదా గుర్తొస్తారు. నికేష్ అరోరా తెలుసా అండి మీకు? చాలామందికి తెలియదు. 1300 కోట్ల జీతం తీసుకుంటున్నాడు ఈరోజు నికేష్ అరోరా. ఎందుకు ఇతని గురించి చెప్పుకోవాలి ప్రత్యేకంగా అంటే, 400 సార్లు రిజెక్ట్ అయిన పీస్ అండి.
అంటే 400 సార్లు అప్లై చేసినా కానీ ఎవరు స్పందించలేదు. మళ్ళీ కోపం వచ్చి మళ్ళీ లెటర్ రాసేవాడండి. 30 సంవత్సరాల కిందటి కథ. అమెరికా వెళ్ళాడు, అందరిలాగే నానా కష్టాలు పడ్డాడు. కంప్యూటర్ సైన్స్ పాఠాలు చెప్పుకోవడం కోసం కంప్యూటర్స్ నేర్చుకున్నాడు. కంప్యూటర్ సైన్స్ EEE చదివాడు. తర్వాత ఎక్కడో చిన్న ఫైనాన్స్ సంస్థలో ఉద్యోగం వస్తే ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ అయిపోయాడు. డిగ్రీలు చేసేసాడు, ఎక్స్పర్ట్ అయిపోయాడు. సాఫ్ట్ బ్యాంక్ లాంటి వాళ్ళు కూడా పిలిస్తే వెళ్ళలేదు. ఈవెన్ గూగుల్ పిలిచిందండి. ఇప్పుడు సెర్గీ బ్రిన్ లారీ పేజ్ అంటాం కదా, తెలుసు కదా, గూగుల్ పిలిచింది. గూగుల్ పిలిస్తే వెళ్ళాడు, జాయిన్ అయ్యాడు, కొద్ది కాలమే చేశాడు. అప్పట్లో గూగుల్ ఆదాయం ఎంతో తెలుసండి, జస్ట్ 200 కోట్లు. దాన్ని 6,000 కోట్లుగా చేశాడండి. 6,000 కోట్లు చేసి బయటకు వచ్చి ఇప్పుడు పాల్ ఆల్టో నెట్వర్క్. అంటే అప్పట్లో పాల్ ఆల్టో నెట్వర్క్ ఇప్పుడు ఈ జీతం ఎంత తీసుకుంటున్నాడో దాని మీద కొద్దిగా ఎక్కువ అండి, అంతే ఆదాయం. 1800 కోట్లు. ఈరోజు 1,00,000 కోట్లు పైన దాటించేశాడు దాన్ని. ఆ పాల్ ఆల్టో నెట్వర్క్ అంటే కనిపెట్టాడు భవిష్యత్తు అంతా సైబర్ సెక్యూరిటీదే. సైబర్ సెక్యూరిటీ కంపెనీస్కి మంచి భవిష్యత్తు ఉంది. అటు గవర్నమెంట్కి కానీ ప్రైవేట్ కంపెనీలకు కానీ సైబర్ సెక్యూరిటీ సర్వీసెస్ కావాలి కదండి, అవి అందించాడు. సో ఈ నికేష్ అరోరా మీకు ఇన్స్పైరింగ్ స్టోరీస్ ఎలా అనిపిస్తున్నాయి ఏంటనేది చెప్పండి. అలాగే జాబ్ న్యూస్లో ఇంకొకటి, డిఎస్సీలో పాపం అందరికీ ఉద్యోగాలు రావు, కొంత మిస్ అవుతూ ఉంటాం కదండి. అలా మిస్ అయిన వాళ్ళకి ఆర్మీ పబ్లిక్ స్కూల్ సికింద్రాబాద్ నోటిఫికేషన్ ఇచ్చింది. పోస్ట్ గ్రాడ్యుయేట్ కింద టీచర్లు ఉంటారు చూడండి, ఇంటర్మీడియట్ చదివి చేసిన వాళ్ళకు కూడా డిఎడ్ చేసిన వాళ్ళకు కూడా అవకాశాలు ఉన్నాయి. అప్లై చేసుకోండి అని చెప్పాను. నోటిఫికేషన్ లైవ్లోనే ఉంది. సో ఆర్మీ పబ్లిక్ స్కూల్ సికింద్రాబాద్ అని కొట్టండి, నోటిఫికేషన్ కనబడుద్ది గూగుల్లో. లేదనుకుంటే వెనక్కి వెళితే మన వీడియోలన్నీ కూడా చూస్తే మీకు ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. దీనికంటే ముఖ్యమైనది ఇంకోటి ఉంది. 1095 ఉద్యోగాలు జస్ట్ గవర్నమెంట్ స్కూల్స్లో ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో అవకాశం వచ్చింది. స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు సమగ్ర శిక్ష వాళ్ళు ఇచ్చారండి. కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం అంటాం కదా, అందరూ ఉమెనే. అంటే చదువుది బాలికలు కాబట్టి కామాటి వాచ్మెన్ దగ్గర నుంచి స్వీపర్ కుక్ దగ్గర నుంచి టీచర్ దాకా ఉద్యోగాలు ఉన్నాయి. 10,100 ఉద్యోగాలు. నాన్ టీచింగ్ ఎక్కువ ఉన్నాయండి ఇక్కడ. అంటే నేను 10th చదివాను, ఇంటర్ చదివాను, అసలు ఏం చదవలేదు అనుకునే వాళ్ళకి ఆ ఏరియాలో ప్రిఫరెన్స్ ఇచ్చి ఈ ఉద్యోగం ఇస్తారు అన్నట్టు. సో అప్లై చేసుకోండి. నోటిఫికేషన్ రిలీజ్ అయిపోయి చెన్నాళ్ళు అయింది. ఈ జనవరి 20, ఇంకా టైం లేదు, 2 రోజులే ఉంది. మరి ఈ 2 రోజుల్లో ముందైతే అప్లై చేసుకోండి. చాలామంది వీడియో అయితే చూశారు, మీరు కూడా బ్యాక్కి వెళ్ళి చూడండి. మొత్తం డీటెయిల్స్ అన్నీ అక్కడ ఇచ్చాను, ఇక్కడ పరిచయం చేస్తున్నాను ఎన్ని ఇచ్చాను ఏంటి అని. అలాగే సంక్రాంతి అంటే కోడిపందాలు ఒకటే కాదు అంటాం, కానీ కోడిపందాలు ఆడేశారు, మొత్తం జేబులు ఖాళీ చేసేసుకున్నారు చాలామంది. దీని గురించి రేపు మాట్లాడుకుందాం. అయినా కానీ చెప్తున్నాను, డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు ఈరోజు పరిస్థితి ఒకసారి ఊహించుకోండి. కేవలం చిన్న కారణం అండి, పక్కోడు డబ్బులు దొబ్బేద్దాం అంతేనా. వాడు కూడా మనలాగే వచ్చాడు, కానీ వాడు దొబ్బడు మనం దొబ్బం. 100కి 1 దొబ్బేస్తారు ఈ డబ్బులు. కానీ అందరికంటే కూడా గ్యారంటీగా అక్కడ బాగుపడేవాడు ఒకడు ఉన్నాడు, ఆ పందాలు పెట్టినాడు. వాడు తెలియగలడు. మంచిగా అంగు ఆర్పాటం పెట్టి మీకు అక్కడ మందు పెట్టి బిర్యానీ పెట్టి ఇంకా డాన్సులు చాలా పెట్టారు కదా. మరి దీంట్లోంచి బయటకు వచ్చేద్దాం అనుకుంటున్నానండి. అంటే ఎప్పుడో సంక్రాంతి కోడి పందాల గురించి కాదు నేను మాట్లాడుతాను. రేపో ఎల్లుండో మళ్ళీ మీకు తెలుసు షేర్ మార్కెట్ అని ఒకటి ఫోన్ చేస్తాడు, ఇంకో ఇక్కడ పెట్టుబడి పెడితే 10 రూపాయలు వస్తాయని ఇంకొకటి ఫోన్ చేస్తాడు. లేకపోతే మనకి చాలా ఆశలు ఉంటాయి కదండి, అది సైబర్ క్రైమ్స్లో పడుతున్నాం కదా, ఇవన్నీ కూడా. సో మరి అందులోంచి బయటికి రావాలనుకున్న వాళ్ళు యూట్యూబ్లో చిన్న మాట అని కొట్టండి, చిన్న మాట అని కొట్టండి. అక్కడ ఈ వీడియో పోస్ట్ చేశాను, లైవ్ వీడియో ఆల్రెడీ పొద్దున్న, చూడండి. ఇంకా డౌట్స్ ఉన్న వాళ్ళు ఇక్కడ చెప్పండి. సో మరి ఈ వారం జాబ్ న్యూస్ అన్నీ మ్యాక్సిమం కవర్ చేసుకున్నాం. ఆల్మోస్ట్ చాలాసేపటి నుంచి నేనైతే మాట్లాడుతున్నాను. మరి ఇక్కడ దయచేసి మీ ఒపీనియన్ అవసరం, మీ కామెంట్ అవసరం. మీరు ఎంతమంది అయితే కామెంట్ చేశారో దాన్ని బట్టి నాకు కూడా కొత్త ఉత్సాహం వస్తుంది. ప్రతి వారం ఇంకాస్త మంచి విషయాలన్నీ కూడా జాగ్రత్తగా సేకరించి మీతో షేర్ చేసుకోవాలి. మీ ఇంట్లో ఒక మనిషి ఉంటే, తెలిసిన మనిషి షేర్ చేసుకుంటే ఎలా ఫీల్ అవుతారో అలాగే ఫీల్ అవ్వండి. నేను యాజ్ ఏ వెల్ విషర్గా, ఒక ఫ్యామిలీ ఫ్రెండ్గానే నేను ఈ విషయాలన్నీ షేర్ చేస్తున్నా. కానీ దీని వెనకాల ఏ ప్రమోషన్ లేదు, ఎప్పుడు ప్రమోషన్ చేయను. ఏదైనా ప్రమోషన్ చేస్తే మీరు అన్ఫాలో కొట్టేయచ్చు కూడా. సో 1% ప్రమోషన్స్ కూడా చేయను. అదే నా బలం కూడా. ఓన్లీ ఆర్గానిక్ రీచే వెళ్తూ ఉంటుంది. మీరు చూసే ఉంటారు. అంటే చక్కగా కంటెంట్ బాగుంది, ఉపయోగపడుతుంది, జీవితంలో ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఉపయోగపడుద్ది. ఈవేళ కాకపోతే రేపు అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు, ఫాలో అవుతున్నారు. ముఖ్యంగా మరి ఎడ్యుకేషన్ కంటెంట్ కాబట్టి మీ పిల్లలకి షేర్ చేయండి. ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి షేర్ చేయండి.
ప్రతి వారం నేను అన్నీ ఒక వీడియోలో షేర్ చేసేస్తాను. రోజు 2, 3, 4, 5 ఒక్కోసారి ఇంకా ఎక్కువ కూడా షేర్ చేస్తున్నాను. అన్నీనండి, చదువు, స్కిల్స్, ఇంటర్న్షిప్లు, అప్రెంటిస్లు, ఉద్యోగాలు, బోత్ ప్రైవేట్, గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్తో సహా ఆ సమాచార లోపం ఉండకూడదని షేర్ చేస్తున్నాను. అలాగే సాయం చేసేవాళ్ళు మాక్ టెస్టులు, ఇప్పుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఏమో గుంటూరులో ఆయన కండక్ట్ చేస్తున్నారు ఫ్రీ కోచింగ్ క్యాంప్, అలాంటివి మాక్ టెస్టులు కొంతమంది ఇస్తున్నారు ఫ్రీగా. 100, 1000 మాక్ టెస్టులు చేసుకోవచ్చు అలాంటివి. అవన్నీ మీకు పరిచయం చేసేస్తున్నాను కదండి. ఏం లేదు, సోషల్ మీడియాని మంచి కోసం కూడా వాడుకోవచ్చు, ముఖ్యంగా మన జీవితాన్ని బాగు చేసుకోవడం కోసం కూడా వాడుకోవచ్చు అని బలంగా నమ్ముతాను. కాబట్టి నేను ఈ ఎడ్యుకేషన్, కెరీర్ గైడెన్స్ రిలేటెడ్ ఇస్తున్నాను. లైఫ్ స్టైల్, ముఖ్యంగా ఏ తప్పులు చేస్తున్నాం, ఏది వదిలేయాలి, ఏది తెచ్చుకోవాలి, అది కూడా ఇస్తున్నాను. సో మరి చాలామంది ఫాలో అవుతున్నారు, సంతోషం. చాలామంది షేర్ చేస్తున్నారు, ఇంకా సంతోషం. మీరు ఒక లైక్ ఇస్తే ఇలాంటి సమాచారం కోసం వెతుక్కుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ షేర్ అయిపోతుంది. వచ్చే వారం మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు థ్యాంక్ యూ.